ఓం సాయిరామ్. మనం మనస్ఫూర్తిగా శ్రీ సాయిబాబా నమ్మితే, వారి చరణాల వద్ద మనల్ని మనం సమర్పించుకుంటే, వారు ఎల్లప్పుడూ మనల్ని తన కనుసన్నల్లో ఉంచుకుంటారు, రక్షిస్తూ ఉంటారు. మనం అడగాల్సిన అవసరం లేకుండానే మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు కావలసినవన్నీ ఇస్తారు మన బాబా. మన అవసరాలు, కష్టాలు, కోరికలు ప్రతీదీ బాబాకి తెలుసు. అసలు మనం అడగాల్సిన అవసరం లేకుండానే మనం కోరుకునే దానికంటే ఎక్కువే ఇస్తారు బాబా. ఇది నా స్వానుభవం కూడా. ఇలా నా విషయంలో చాలాసార్లు జరిగింది. కానీ ఈరోజు ఎపిసోడ్లో మనం ఒక భక్తురాలు శ్రీమతి శ్రీలక్ష్మి గారి అనుభవాన్ని, బాబానే స్వయంగా వారింటికి వచ్చి వారికి అందించినటువంటి అమిత కృప ఆశీర్వాదాన్ని తెలుసుకుందాం. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. వీరు హైదరాబాద్లోని టెలికాం నగర్లో ఉంటున్న బాబావారి భక్తురాలు. గత 18-20 సంవత్సరాలుగా బాబావారిని కొలుస్తున్నారు. వీరి అనుభవాన్ని ఇప్పుడు వీరి మాటల్లోనే తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి. ఈ ఛానల్లో ఉన్న బాబా భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజు నాకు లక్ష్మీ కుమారి గారు, మేము హైదరాబాద్ గచ్చిబౌలిలో మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఒక బాబా గుడి ఉంటే, నాకు లక్ష్మీ కుమారి గారు ఒకరోజు సాయంత్రం గత 2 నెలల క్రితం కలిసి అప్పుడు చెప్పారమ్మా, మీరు నాకు ఇలా ఒక ఛానల్ ఉంది, మీకు ఏమైనా బాబా అనుభవాలు ఉంటే కనుక మీరు మాకు తెలియజేస్తే మా ఛానల్లో చెప్తాము, అది 10 మందికి కూడా తెలుస్తుంది అని చెప్పి అన్నారు. ఓకే అమ్మా అని నేను ఆ రోజే ఆవిడకి బాబా గుడిలో నాకు జరిగిన అనుభవం చెప్తున్నాను. తిరిగి ఆవిడ ఈ ఛానల్లో ఇది పెట్టేదానికోసమని మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి, అమ్మ మీరు ఒకసారి మీ అనుభవాన్ని నాతో కనుక చెప్తే నేను హిందీ, ఇంగ్లీషు వీటిల్లో కన్వర్ట్ చేసుకొని నా ఛానల్లో పెట్టాలి, అందరూ చూస్తారు. ఓకే అమ్మ, నేను తప్పకుండా చెప్తాను నా అనుభవాన్ని. ఒకరోజండి గత 17-18 ఏళ్ల క్రితం మేము ఫస్ట్ టైం షిరిడి వెళ్ళాం. అంతకుముందు చాలామంది నాకు 1-2 సార్లు వాళ్ళు వీళ్ళు బాబా పుస్తకం సచ్చరిత ఇచ్చి చదవండి, బాగుంటుంది చదవండి అంటే నేను క్యాజువల్గా చదివేశాను అంతే. అప్పటి వరకు మాకు అంత ఇదిగా అంటే బాబా ఇది తెలుసు, బట్ కానీ నేను అంతవరకు సరే 17-18 ఏళ్ల క్రితం మేము ఫస్ట్ టైం బాబా దీనికి వెళ్ళి బాబాని దర్శించుకొని వచ్చాక, ఆ తర్వాత సచ్చరిత ఎప్పుడు మనకి కొంచెం ఇదిగా ఉంది అంటే మా పిల్లలు, నేను, మా వారు అందరూ కూడా బాబా పుస్తకం చదువుకోవటం, మనకు కావాల్సిన ఇది అవి చూసుకోవటం అలాగయ్యేది. తర్వాత ఏమైంది అంటే, ఒకరోజు మా ఇంట్లో సాయంత్రం హారతి మేము రెగ్యులర్గా సాయంత్రం 6 గంటల హారతి మాత్రం మా ఇంట్లో బాబాకి ఇచ్చేవాళ్ళం. ఒకరోజు అలాగే బాబా హారతి ఉంటుండగా చివరికి వచ్చేసామండి. లాస్ట్లో వచ్చేటప్పటికి ఒక తెల్లగా పొడుగ్గా ఉన్న ఆవిడ తెల్ల చీర కట్టుకొని, చాలా పొడవుగా ఉందండి. ఆడవాళ్ళల్లో అంత పొడుగు ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఆవిడని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అయిపోతే ఇదిగో నేను కేకేసింది, ఏంటమ్మా అని అంటే, ₹2 ఇవ్వు, నేను టీ తాగాలి, ₹2 ఇవ్వు నాకు. అమ్మ హారతి నడుస్తున్నది మా ఇంట్లో, ఒక్క 2 నిమిషాలు మీరు ఆగితే తప్పకుండా ఇస్తాను, లేదంటే నేనే టీ పెట్టిస్తానంటే, నాకు అంత టైం లేదు, నువ్వు టీ మీ ఇంట్లో పెట్టద్దు, నాకు ₹2 ఇచ్చేసే అన్నారు. సరే మా వారేంటి ఇంకా అలాగ 2-3 సార్లు ఆవిడ, నేను నువ్వు ఒక్కదానివేనా ఏంటి, మేము చాలా ఇళ్ళకెళ్ళాలి, నేను చాలా ఇళ్ళకెళ్ళాలి, నా ₹2 నాకు ఇచ్చే, నా ₹2 నాకు ఇచ్చే. సరే మా వారు ఏమన్నారంటే, హారతి నడుస్తుండగా వచ్చారు, అది ఏ రూపేణా అన్నావని, పర్వాలేదు ₹2 ఇచ్చి పంపించేసి. సరే ఆ ₹2 ఇచ్చి తెల్లగా ఇంత ఆడవాళ్ళలో ఇంత పొడుగున్న వాళ్ళు ఎవరో ఎక్కడ చూడలేదనుకుంటూ నేను ఆవిడని ఫాలో అయ్యి గేటు దాకా వెళ్ళానండి. గేటు దాకా వెళ్ళాక నేను గేట్లో నుంచొని చూస్తూనే ఉన్నాను. మా ఇంటి గేటు దగ్గర నుంచి మా సందు చివర జస్ట్ ఒక 50 మీటర్లు లోపే ఉంటుంది. 50 మీటర్లు కూడా ఉండదు, ఇంకా తక్కువే ఉంటుంది. ఆవిడ మలుపు తిరిగేసి మళ్ళీ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అప్పుడు నేను ఈ ఇంత పొడవుగా ఆడవాళ్ళని చూడటం ఆశ్చర్యంగా ఉందని చెప్పి మా పక్కన 2-3 అడిగాను. ఇంతకు ముందు ఇటు నుంచి ఒక ఆవిడ వెళ్ళింది, మీరు ఎవరైనా చూసారా? వాళ్ళెవరు మేము చూడలేదమ్మా, మేము చూడలేదు అని చెప్పారు. అప్పుడు మాకు అనిపించింది, ఓహో బాబా ఈ రూపేణ మన ఇంటికి వచ్చారు కాబోలు అని చెప్పేసి మేము ఆ రోజు చాలా సంతోషపడ్డామండి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మా ఇంట్లో సాయంత్రం సంధ్యాహారతి మాత్రం ఖచ్చితంగా చదువుతాం. ఖచ్చితంగా చదివి బాబాకి హారతిస్తాం అన్నమాట. ఇది నాకైతే నా అనుభవానికి వచ్చింది. ఇది మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారో మీ మీ దీనికి చెప్తున్నాను. సో మనం గనక బాబాని ఖచ్చితంగా నమ్మాము అంటే, బాబా 11 సూత్రాల్లో చెప్పాడు కదా, నా యందు ఎవరికి దృష్టి ఉంటుందో వారి యందు నా దృష్టి ఉంటుందని. మన సలహాని కానీ ఇది కానీ అడిగితే ఖచ్చితంగా, సహాయం కానీ అడిగితే వెంటనే చేస్తాం. అలాగే మీరు కూడా ఎటువంటి సమస్య మీకు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా బాబా ముందు ఉంచండి.
మీకు ఆ ఏ సమస్యకు సమాధానం భగవంతుడు మీకు ఏదో ఒక రూపేణ వచ్చి తీరుతుందని మా అనుభవం. సో, మీరు కూడా మీ మీ ఏ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా బాబాకి చెప్పుకోండి. ఆ సమస్య నుండి బయటికి ఒడ్డుంకి పడగలరని నా ఉద్దేశం. సో, ఇది నేను చెప్పాను. మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మీ ఇది చెప్పండి. ఓకేనమ్మా? అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ కుమారి గారికి థ్యాంక్స్. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. శ్రీలక్ష్మి గారు ఇంకా అంటారు, ఆ రోజు నుండి వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయని, ఇది కావాలి అది కావాలి బాబా అని ప్రత్యేకంగా అడగకుండానే వారి అమ్మాయిల పెళ్లిళ్ళు అవటమే కాకుండా ఇంట్లో అన్ని విధాల శ్రేయస్సు శాంతి చేకూరాయని, వారి జీవితం బాబా కృపతో చాలా సంతోషంగా చక్కగా సాగిపోతుందని అంటున్నారు. వీరి అనుభవాన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే, వారు చేస్తున్నటువంటి నిస్వార్థ ప్రార్థనలకు బాబానే స్వయంగా వారికి ప్రత్యక్షమై వారి ఆశీర్వాదాన్ని వారు నిత్యం ప్రతి విషయంలోనూ పొందేటట్టు చేశారు బాబా. భక్తి అనేది డిమాండ్లతో కూడినది కాదని, అంటే కోరికలుంటేనే ప్రార్థించాలని లేదు అని. బాబాకు మన నుంచి కావాల్సిందల్లా నమ్మకం, ప్రేమ, ఓర్పు, సంపూర్ణ సమర్పణ భావం. కాబట్టి మనం బేషరతు ప్రేమతో, అంటే నిస్వార్థ భక్తి ప్రేమతో బాబాను కొలుద్దాం. వారు ఇచ్చినటువంటి 2 మూల మంత్రాలైనటువంటి శ్రద్ధా సబూరిని పాటిస్తూ వారి ఆశీర్వాదాన్ని ఎల్లవేళలా పొందుదాం. సుఖమయమైన జీవితాన్ని గడుపుదాం. శ్రీ సాయిబాబా వారు తమ కరుణా కటాక్షాలను మనపై ఎల్లవేళలా కురిపించాలని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం. ఓం సాయిరామ్.